చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. లార్డ్ దేవుని సన్నిధి ఉన్నది మన మధ్యలో. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్య మాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్య మాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఎవరు కళ్ళు తెరవద్దు, దయచేసి కళ్ళు మూసుకొని అన్న ఆరాధించుకుందాం. లార్డ్ యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కావే. సుగు
సంపన్నుడా. అందరం పాడుతూ స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంగము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంగము. థ్యాంక్ యూ లార్డ్. అందరం కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆకాశపు ధూములు తెరవబడుచున్నాయి. పరలోకము నుండి దేవుని సన్నిధి ఈ మేడ గదిలో దిగి వస్తున్నది. పరలోకము నుండి దేవుని సన్నిధి దిగి వస్తున్నది. చప్పట్లు కొడుతుండాలి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. యేసు క్రీస్తు నామములో రోగాల్లాగా నటిస్తున్న దయ్యాల్లారా, చీకటి దురాత్మ శక్తులారా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రజలని విడిచిపెట్టి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆ శరీరము దేవునికి ఆలయమై ఉంది. నీకు అధికారము లేదు. నీకు అధికారం లేదు. యేసు నామములో, యేసు నామములో బయటికి రావాలా, బయటికి రావాలా, బయటికి రావాలా. మాంత్రిక చేతబడి చిల్లంగి శక్తులు, అవయవాలతో ఆటలాడుతున్న దయ్యాల్లారా, యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో రబాబా శందరాల రిబాల రహస్యాందల్ దర్యాల గురుబాల షకట దర్యాల రబా కుమందల్ దర్యాల గురుబాబా కస్యాందల్ దర్యాల రబా ఖబతుర్యాల గురుబాబాల షకట దర్యాల రహస్యాందల్ దర్యాల గురుబాబా ఖబతులియా రహస్య దర్యాల. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫైర్, ఫైర్. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎవరు కళ్ళు తెరవద్దు. మంటలు 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 రబాబాబాబాబాబాల షందర్యాల ఫైర్, 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 ఫైర్. దయ్యపు శక్తులు కాలిపోతున్నాయి. దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి. మాంత్రిక శక్తులు కాలిపోతున్నాయి. అంధకార శక్తులు పాలిపోతున్నాయి. అధికారము కలిగిన యేసు నామములో ఎండిపోయిన ఆత్మలకు జీవము కలుగును గాక, జీవం కలుగును గాక. ఒక్క దిక్కు నుంచి వచ్చిన అపవాది యేసు నామములో 7 దిక్కుల బయటికి వెళ్ళిపో. నీకు అధికారం లేదు. బయటికి వెళ్ళిపో యేసు నామములో. రబాబాల షందరబాల సియాదర్యాల మంటలు 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 మంటలు. రోగము బయటికి వెళ్ళిపోవాలి. వ్యాధులు బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలి యేసు నామములో. బయటికి వెళ్ళిపోవాలి యేసు నామములో. ఫైర్, 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 ఫైర్. రబాబాల శబర హస్య రబల గురుబాబా హస్య అబ్దరహల షర్యాల మంటలు మంటలు. అగ్ని దిగుతున్నది. అగ్ని దిగుతున్నది. బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళిపోవాలి. రబా షల్దారిబాల ఫైర్, 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 ఫైర్. పరిశుద్ధాత్ముడా తాకు. పరిశుద్ధాత్ముడా తాకు. పరిశుద్ధాత్ముడా తాకయ్యా. తాకయ్యా. బిడ్డల్ని తాకు నాయన. ఆ రోగము, వ్యాధి, నిద్ర పట్టనీయకుండా చేస్తున్న దయ్యాలు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, పీసీఓడి ప్రాబ్లం, కిడ్నీ ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, యేసు నామములో స్వస్థత. యేసు నామములో స్వస్థత. యేసు నామములో స్వస్థత. యేసు నామములో స్వస్థత. స్వస్థత, స్వస్థత, స్వస్థత. రబాబాల శందరబాల రియాసియందర్యాల. థాంక్ యు లార్డ్.
ఆపొద్దు, ఎవరు ఆపొద్దు. చప్పట్లు కొడుతూనే ఉండండి. మంటలు 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 మంటలు. ప్రభువా మీ బిడ్డల్ని తాకు నాయన. టచ్ 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 టచ్. మీ బిడ్డల్ని తాకు తాకు తాకయ్యా తాకు. ప్రతి రోగాలు రబాల శందరాల రహస్యమ రహస్యమ. వావ్ వావ్. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. Thank you, Lord. Thank you, Lord. Thank you, wonderful Holy Spirit. నీకే మహిమ, నీకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా నీకే మహిమ, నీకే మహిమ కలుగునుగాక. ప్రతి బిడ్డని మీరు తాకండి. శరీరంలో నుంచి ఆ డ్రైనెస్, ఆ చీకటి, ఆ డిస్టర్బెన్స్ బయటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రాంగణాన్ని, మీ బిడ్డలని యేసయ్యా విడిచిపెట్టి ఆ దురాత్మలను ప్రాలదోలండి. మునుపటి కంటే అధికమైన మేలు కల్వరి శిలువలో కార్చిన రక్తం బిడ్డలపై ప్రోక్షింపజేయండి. పరిపూర్ణమైన స్వస్థత యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. పరిపూర్ణమైన స్వస్థత బిడ్డలకి నేను ప్రకటిస్తున్నాను. ఇక మీదట రిపోర్ట్స్ నార్మల్ వచ్చునుగాక. ఏ టెస్ట్లకైతే వెళ్తున్నారో ఆ టెస్ట్లు నార్మల్ వచ్చునుగాక. ఇది యెహోవా చేసిన కార్యమని బిడ్డలు తెలుసుకొందురుగాక. బిడ్డల్ని మీరు తాకి స్వస్థపరిచి వారి అంతరంగంలో ఉన్న బాధను, వేదనను నువ్వు చూసి వారి పక్షమును నీవు నిలబడి బిడ్డలకి అద్భుతమైన స్వస్థతని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను.
నీవు గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన దేవుడవు, మహోన్నతుడవు. మనుషులు ఈరోజు ఒక విధంగా రేపు ఒక విధంగా ఉంటారు, కానీ నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. అంతరంగంలో ఉన్న బాధని, వేదనని చూసే దేవుడు నీవు మాత్రమే. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే మనం కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు అయిపోయిన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనలు అయిపోయిన తర్వాత అందరం లేచి నిలబడి మనం కీర్తనలు చదువుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నేను చదువుతున్న మాటను నాతో పాటు కలిసి మీరు చదవండి. 23వ వచనం, మొదటి వచనం నుంచి 23వ అధ్యాయము, కీర్తనలు 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి నాతో పాటు కలిసి చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేయుదును. చదవబడిన మాటలు మన హృదయంలో నిలిచి ఉండునుగాక. అందరం దయచేసి కూర్చుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రతి మాటను కూడా మనం విందాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడాలనుకుంటున్నాడు. మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ మా సంఘం తరపున, కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మన వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడండి. ఎందుకంటే నిత్యము దేవుడు మనతోని మాట్లాడాలని అనుకుంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రకాలం వరకు బాధ, వేదన, సంతోషము, దుఃఖము అన్నీ వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. మనుషులు అన్న మాటల ద్వారా మనం కృంగిపోతూ ఉంటాం. మనుషులు ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఇలాంటి టైంలోనే మనకి దేవుని యొక్క వాక్కు కావాలి. దేవుని యొక్క స్వరం అనేది మనం వింటే మన హృదయానికి నెమ్మది, ధైర్యము, ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఆ శ్రేష్టమైన మాటల్ని మనం విందాం. ఈ దిన అంశము దేవుని యొక్క పిలుపు. దేవుని పిలుపును అంటే ఏమిటి అనేది ఇందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుని పిలుపు అనేది అది ఆత్మ సంబంధమైనది. అది అందరికీ అర్థం కాదు. దేవుడు నిన్ను పిలిచినాడు అంటే లోక సంబంధమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని పిలుపు అంటే వాళ్ళకి అర్థం కాదు. అందులో ఉన్న బ్యూటీ ఏంటో, అందులో ఉన్న మర్మం ఏంటో, అందులో ఉన్న సత్యం ఏంటో అర్థం కాదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి కూడా తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.
దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుచున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను సమ్మతమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాను అని కొరింథీల సంఘంతో అపోస్తులుడైన పౌలు అంటున్నాడు. దేవుని పిలుపు అనేది అది ఆత్మ సంబంధమైనది. మనము శరీర పరంగా తిరుగుతూ ఉన్నప్పుడు మన బాధ, మన కష్టము అది మన అంతరంగంలోనే, అది మనం పడుతున్న బాధని ఎవరు ఎంత చెప్పినా కూడా నీ మనసులో ఉన్న బాధ అది నీకైతేనే ఎక్కువ అర్థమవుతుంది. నీ బాధ, నీ కష్టము వేరే వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చెయ్యలేరు. కానీ నీలో దేవుని ఆత్మ ఉండడమును బట్టి, నీవు దేవుడి యొక్క ఆత్మ ఐక్యం అవ్వడమును బట్టి నీవు ఆయన బాధ, నీ బాధ ఏంటో దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. నీ కష్టము, నీ నొప్పి ఏంటో దేవాది దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే మనుష్య సంగతులు మనుష్యాత్మకే కానీ వేరే వాళ్ళకి తెలియదు. అందుకే దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచున్నన్ని రోజులు కూడా మన బాధ, మన కష్టము ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు అనేది ఆత్మ సంబంధమైనది. ఈ పిలుపు విషయంలో ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతూ ఈ పిలుపు విషయంలో నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుడు నీ మీద ప్రణాళిక వేసినాడు కాబట్టి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఏ బిడ్డ అయితే ఉంటారో వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి. దేవుని యొక్క ఈ పిలుపులో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కన్ను దృష్టి ఏ బిడ్డ మీద అయితే ఉంటుందో వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి, అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి, ఇబ్బందులు ఎక్కువైతుంటాయి. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాము. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా మీరు ఈ మాటలన్నీ కూడా వినండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక, రక్తము ఓర్చకుండా ఖడ్గము దుయ్యువాడు శాపగ్రస్తుడవునుగాక. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు వాడు శాపగ్రస్తుడట. చూడండి, ఒక దైవజనుడితోనే దైవజనుడినే దేవుడు ఎన్నుకున్నాడని మీరు అనుకోవద్దు. పిలుపు అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. దేవుడు నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావంటే ఆయన జాబితాలో, ఆయన లెక్కలో నువ్వు ఉన్నావు అనేది నువ్వు తెలుసుకో. ఎందుకంటే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని పని విషయంలో నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో, మొదటిగా నీ యొక్క జీవితంలో దేవుని పని విషయంలో, మందిరం విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాపం అనేది నీ కుటుంబంలో తాండవిస్తుంది. శాపం ఏ విధంగా వస్తుంది? యేసు ప్రభు నమ్ముకున్నావు, నువ్వు మందిరానికి వెళ్తున్నా కూడా కొన్ని విషయాలలో నువ్వు అజ్ఞానంగా ప్రవర్తించడమును బట్టి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అందుకే ఇది మొదటి అనుభవం అన్నమాట. శాపము విషయంలో ఇది మొదటి స్టెప్. అది ఏమిటి అంటే దేవుని యొక్క కార్యం విషయంలో ఏమంటున్నాడు? యెహోవా కార్యం అశ్రద్ధ చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారట అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అందుకే మరి ఒక మాట ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించు శరీరులను
తనకు ఆధారముగా చేసుకొనుటకు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించు శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించు శరీరులు తన ఆధారముగా చేసుకున్నాడట దేవాది దేవుడు. ఎందుకు ఆధారముగా చేసుకున్నాడు? ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, కలల ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా దర్శిస్తున్నాడు. అందుకే నీకు ఎన్నో కన్ఫ్యూజన్స్, అందుకే నీ జీవితం ఎటుపోతుందో నీకు అర్థం కావట్లే. ఎందుకు అర్థం కావట్లేదు అంటే నువ్వు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పిలుపుకి లోబడి ఉన్నావా లేదా ఒకసారి ప్రశ్నించుకో. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. అన్నిటికీ ప్రశ్న, అర్థం కావట్లే. చాలాసార్లు నువ్వు అనుకున్నావు, బిడ్డ నా జీవితం ఎటుపోతుందో, ఏమవుతుందో, నేను దేనికి పనికి రావట్లే, అందరూ నన్ను మాటలు అంటున్నారు, అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను వాడుకుంటున్నారు, ఏంటిది నా బ్రతుకు, ఎవరిని ఎంత ప్రేమించినా కూడా వాడుకొని వదిలిపెట్టేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నారు, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటున్నారు. నీ శరీరాన్ని, నీ బలాన్ని రక్తము తాగినట్టు తాగేస్తున్నారు. నీకు కొన్ని విషయాలకు సమాధానం దొరకట్లే. చూడండి, నేను ఒక విషయం చెప్తాను, అందరు వినండి. నీవు మనుషుల ద్వారా తృణీకరింపబడుతున్నావు. ఈరోజు మనుషుల ద్వారా నిన్ను మనుషులందరూ వెలివేస్తున్నారు. మనుషులందరూ నీ బ్రతుకు ఇంతే అంటున్నారు, నువ్వు దేనికి పనికిరావు అంటున్నారు, వీడు వేస్తుగాడు అంటున్నారు. సొంత వాళ్ళే, రక్త సంబంధికులే దూషిస్తున్నారు. నీ ప్రేమను అర్థం చేసుకోవట్లే. ఏ జరుగుతున్నాయి నీ జీవితంలో? నీకున్న నొప్పి, నీకున్న రోగము, నీకున్న సమస్య అర్థం చేసుకోవట్లే. నీ ఆశలు, నీ కోరికలు ఎవ్వరు అర్థం చేసుకోవట్లే. నువ్వెంత మంచిగా నీ కుటుంబ సభ్యులతోనున్నా నువ్వే దొంగవైపోతున్నావు. నువ్వెంత ప్రేమగా ఉన్నా నువ్వే చివరికి నిన్నే అంటున్నారు అందరూ. ఎందుకు నీ జీవితంలో ఈ విధంగా జరుగుతుందో తెలుసా? ఈరోజు నేను చెప్తున్నాను, వినండి. అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఎందుకు ఈ జీవితంలో ఇలాంటిది జరుగుతున్నదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 1వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న. ఇంకేమంటున్నాడు? లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వాళ్ళని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఆ విధమైన అవమానాలు, నిందలు, సమస్యలు, అనారోగ్యాలు రావడానికి కారణం ఏమిటి అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు, నాకే ఎందుకు వస్తుంది, ఎదుటి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మంచిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, మంచిగా ఇల్లు కడుతున్నారు, బిల్లులుగా అన్ని కడుతున్నారు, కానీ నా బ్రతికేందుకు ఇట్లా అయిందని నీకు అనిపించవచ్చు. ఎన్నోసార్లు అనిపించింది నీకు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు మనుషుల ద్వారా తృణీకరించబడినావు. ఈరోజు
దేవుని దృష్టిలో తృణీకరించబడలే. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని లెక్కలో నువ్వు ఉన్నావు కాబట్టే నీకు ఈ మనుషుల ద్వారా నేను ఎవరు అర్థం చేసుకోవట్లేరు. ఎన్నిక లేని వాడిగా నువ్వు మిగిలిపోయావు. ఈరోజు మనుషుల మధ్యలో నీకు ఎన్నిక లేదు, బంధువుల మధ్యలో నీకు ఎన్నిక లేదు. అందరూ అంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, నువ్వు చెయ్యని తప్పులన్నీ నీ మీద మోస్తున్నారు, ఏవేవో నిందలు ఇస్తున్నారు, వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని ఎన్నో చేస్తున్నారు. కానీ ఏది జరిగినా అది నీ మేలు కోసమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అది నీ మేలు కోసమే అని నువ్వు గమనించు, గ్రహించు. ఈరోజు నీ యొక్క రూపాన్ని చూసి హేళన చేసి ఉండొచ్చు. నీకు వికారంగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, దేనికి పనికి రాట్లే, చెయ్యి వంకరుంది, కాలు వంకరుందని మనుషులు పైకి నవ్వుతూ మాట్లాడుతూ అంతరంగంలో వేరే విధమైన ఆలోచనలు పెట్టుకొని నీ ముందు నవ్వుకుంటూ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి వేరే విధంగా మాట్లాడి ఉండొచ్చు. అప్పుడే నువ్వు తెలుసుకో, దేవుని లెక్కలో నేనున్నాను. ఇది నగ్న సత్యం. దేవుని లెక్కలో నువ్వు ఉన్నావు బిడ్డ. ఆయన నిన్ను మరచిపోలేదు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడట. ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో అజ్ఞానులను ఎన్నుకున్నాడు. ఈరోజు నీకు అమాయకత్వం ఉంది. ఎవరు ఏం చెప్పినా నమ్ముతావు, ఎవరు ఏడికి తీసుకుపోతే ఆడికి వెళ్ళిపోతావు. అక్కడ వెళ్ళగానే వాళ్ళు నిన్ను వాడుకుంటారు, నిన్ను యూజ్ చేసుకుంటారు, లేకపోతే ఎందులో నిన్ను ఇరికిస్తారు. నీకెందుకు ఈ అమాయకత్వపు అంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకున్నాడట. ఇక్కడ ఏమంటున్నాడు? బలహీనులైన వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వాళ్ళని ఎన్నుకున్నాడట. అర్థమవుతుందా? ఈరోజు నీకు బలహీనంగా ఉన్నావేమో శరీరపరంగా. బలవంతులైన వాళ్ళని సిగ్గుపరచడానికే బలహీనంగా నిన్ను పుట్టించి నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? అది నీ మేలు కోసమే కానీ కీడు కోసం కాదు. ఒక్కొక్క విధముగా దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరొక మాట ఉన్నది ఇక్కడ, ఎన్నికైన వానిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వాళ్ళని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? నీచులైన వాళ్ళని, మనుషుల ద్వారా తృణీకరింపబడిన వాళ్ళని, అంతేకాకుండా ఈ లోకంలో దేనికి పనికిరావు నువ్వు అని నిన్ను అని ఉండొచ్చు ఈరోజు. అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో ఎన్నుకోబడినావు అని నువ్వు తెలుసుకో బిడ్డ. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన న్యాయం చేసేవాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో ఈరోజు. ఎందుకంటే ఎన్నో అనుభవాల గుండా నువ్వు వెళ్ళినావు, ఎన్నో బాధలు ఫేస్ చేస్తున్నావు, ఎంతో అనారోగ్యాన్ని ఫేస్ చేస్తున్నావు, ఈరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నావు. దేవుడు నన్ను మర్చిపోయిండేమో, దేవుడు నన్ను వదిలేసిండేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక దినమున నీ కొమ్ముని పైకెత్తబోతున్నాడు ఆయన. నీ కొమ్మును పైకెత్తబోతున్నాడు. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎత్తు, పర్సనాలిటీ బాగున్నది. కానీ అతను అమాయకుడు, ఎడ్డివాడు, ఎడ్డి ఆలోచనలతో ఉంటాడు అన్నమాట. బంధువులు, చుట్టాలు, రక్త సంబంధికులందరూ కూడా హేళన చేస్తూ ఉండేవాళ్ళు అతన్ని చూసి. ఏమని హేళన చేస్తుండేవాడు తెలుసా? ఆయన ఆది మానవుడు అని తిట్టేవాడట. తిండిపోతుడని తిట్టేవాడట. వేస్ట్, దేనికి పనికిరాడని చుట్టాలే తిట్టేవాడట.
ఆయనకి విలువ ఇయ్యారట. బంధువుల మధ్యలో హేళనాస్పదంగా నవ్వుకుంటూ హెచ్చిడి చేసుకుంటూ ఆయనని ఒక జోకర్ లాగా చూసేవాళ్ళట. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో దేవుడు ఆ వ్యక్తిని గొప్ప స్థానంలో ఉంచిండు. హల్లెలూయా. అందుకే బిడ్డ, నువ్వు ఈరోజు ఒకటి నేను తెలుసుకో, నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు బిడ్డ, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అర్థమవుతుందా? ఇతను వికలాంగుడు కదా, ఇతడు దేనికి పనికిరాడు కదా, ఇతనికి తెలివి లేదు కదా, ఉట్టిగానే మోసం చేయొచ్చులే, ఎవరికి చెప్పుకుంటాడులే, ఒక మాట అంటే ఊరిపై చెప్పుకుంటాడో చూద్దాం అని యజమానిషు చేస్తూ ఏలుబడి చేస్తూ నువ్వు ఉండొద్దు బిడ్డ. ఆ విధంగా ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? అందుకే మనము అడుక్కునే వాళ్ళను చూస్తుంటాం. కొన్నిసార్లు వాళ్ళు దేవుని ఎన్నికలో ఉన్నవారు, వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. సిగ్నల్ దగ్గర రాగానే ముష్టోళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు. వాళ్ళు దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళు. మనం వాళ్ళ స్థితిని, వాళ్ళ బట్టల్ని మనం చూస్తాం, దాన్ని బట్టి విలువిస్తాం. కానీ దేవుడు వాళ్ళని ఒకరోజు గొప్ప స్థానంలో ఉంచుతాడు బిడ్డ. అందుకే సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళని, హిజ్రాలని, ఇంట్లో పనిచేసే వాళ్ళని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. నేను మరలా చెప్తున్నాను, చిన్న పనులు చేసే వాళ్ళని, చిన్న వర్క్స్ చేసే వాళ్ళని, ఇంట్లో అంట్లు దోమే వాళ్ళని, బట్టలు ఉతికే వాళ్ళని, హిజ్రాలని, అడుక్కునే వాళ్ళని నువ్వెప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. ఎందుకు చిన్న చూపు చూడొద్దు అంటే, ఒకవేళ ఆ వ్యక్తి నువ్వు చిన్న చూపు చూసి చీదరించుకొని అసూయపడి నువ్వు వెళ్ళిపోయినావంటే, నిన్ను బట్టి ఆ వ్యక్తి ఏడ్చినాడంటే అది నీకు మంచిది కాదు. అర్థమవుతుందా? చూడండి, ఎంతో మంది ఉంటారు ఈ లోకంలో, కష్టపడతారు, పైసలు ఇవ్వరు, కష్టపడతారు, పని చేయించుకుంటారు, కానీ డబ్బులు ఇవ్వరు. కష్టపడే వాళ్ళు ఉంటారు బిడ్డ, చెమట కార్చి వాళ్ళు చేసిన పని చిన్నదైనా పెద్దదని మనం చూడొద్దు. నేను రేపిస్తలే, మాపిస్తలే అని నువ్వు పంపించచ్చు. కష్టపడిన వ్యక్తి, ఆ వ్యక్తిని పంపించవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా రేపు ఇస్తాడంట కదా డబ్బులు, సర్లే రేపు తీసుకుందామంటే ఏం కాదు. కానీ అతనికి ఆ డబ్బులు ఇస్తేనే ఇంట్లోకి కూరగాయలు, అతనికి ఆ డబ్బులు ఇస్తేనే ఇంట్లోకి భోజనం. నువ్వు ఆపినట్లయితే, పక్కకెళ్ళి ఆ వ్యక్తి ఏడ్చినట్లయితే నీకు మంచిది కాదు. అందుకే ఇది తెలుసుకోండి బిడ్డ, మనము ఏ విషయంలో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ న్యాయాన్ని నువ్వు చేయాలి. అర్థమవుతుందా? పెద్ద పెద్ద బట్టల షాపులకు వెళ్తాం మనం, ఆడ బేరాలు ఉండవు, ఏముండవు. చిన్న కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి బేరాలు ఆడుతుంటాం. వాళ్ళు గుడిసె వేసుకొని, టవల్ కట్టుకొని రోడ్ల మీద కూర్చొని. చూడండి ఎంత తేడానో. మొన్నటి దినమున నేను కొత్తిమీర, పుదీనా తీసుకొని రావడానికి కానీ వీటి కాలనీలో ఒక బండి ఉంది. బండి దగ్గర ఒక ఆవిడ కూర్చొని కూరగాయలు అమ్ముతుంది. ఒకసారి చూసిన మరలా నేను ముందుకు వెళ్ళిపోయినా, ఎందుకో మాట్లాడాలనిపించింది. మళ్ళీ వెనుకకు వచ్చి మాట్లాడిన, అమ్మ ఏ చర్చికి వెళ్తారమ్మ మీరు అన్న. నేను చర్చికి పోతాను, నీకేం తెలుసు అంటుంది. ఏ చర్చికి పోతారమ్మ మీరు అంటే, నేను చర్చికి పోతాను, నీకేం తెలుసు. షాక్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడ ఒక చర్చి ఉంది, ఆ చర్చికి పేరు లేదు, ఆ చర్చికి పోతా అంటుంది. ఇంకా పేరు పెట్టలేదంట. కానీ నీకెట్లా తెలుస్తుంది?
నేను పాస్టర్ని, ఆత్మలో అర్థమైంది, దేవుని సన్నిధి నీ మీద కనపడుతుంది అని చెప్పేసాను. ఆ కళ్ళని బట్టి నీళ్ళు వచ్చేసినాయి. అంటే దేవుడు ఉన్నాడు కదా నాకు అంటుంది. దేవుడు నాకు తోడున్నాడు కదా. ఉన్నాడమ్మా, నీకు తోడున్నాడు. పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని పిలిచి కొత్తగా వ్యాపారం పెట్టుకుంది. ఆ కొత్తిమీర పుదీనా మీరు తీసుకోండి అయ్యా, పైసలే వదిలే, తీసుకోండి అయ్యా అని ఇచ్చేస్తుంది. అందుకే దేవుడు దృష్టి, మానవుల దృష్టి వేరుగా ఉంటాయి. దేవుని దృష్టి, మానవుల దృష్టి పూర్తిగా వేరుగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, జ్ఞానము కలిగిన వాళ్ళని, ఈ లోకంలో జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సిగ్గుపరచాలంటే అజ్ఞానులను ఎన్నుకుంటాడట. నువ్వు దేవుని మనస్సు కలిగి నువ్వేమని ఆలోచించాలి ఈ రోజు నుంచి అంటే, డల్ స్టూడెంట్ ఉంటాడు, అజ్ఞానులు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న బలహీనతను బట్టి ఎప్పుడు కూడా చిన్నచూపు చేయొద్దు బిడ్డ, క్రైస్తవులముగా మనం. ఎందుకంటే అది దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుని యొక్క మనస్సుని నువ్వు తెలుసుకోవాలి అంటే, నేను చెప్పే ఈ ప్రసంగం నీకు అర్థం కావాలి అంటే, మొదటిగా యేసు ప్రభువుని ప్రేమించడం నేర్చుకో. అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమించడము నీ యొక్క డాక్టరీన్లో ఉండాలి, నీ లైఫ్లో ఉండాలి. దేవుని దగ్గర రాగానే నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అని నువ్వు అడుగుతున్నావు. కానీ దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన సంకల్పం చెప్పిన చొప్పున పిలువబడిన వాళ్ళకి సమస్తము సమకూడి మేలే జరుగుతుంది. ఆయన మనసేంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే నీ మీద ఈరోజు దేవుని పిలుపు ఉందని ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పిలుపుకు లోబడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. చాలామంది చూడండి, దేవుని యొక్క పిలుపు ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటే ఒక్కొక్కరు ఎవరి రాజ్యాలు వాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సేవ చేస్తున్నారు. పల్లెటూరుకి వెళ్ళి సేవ చెయ్యి అంటే చెయ్యరు ఎవరు. ఎందుకు చేస్తారు? పల్లెటూరులో సేవ చెయ్యరు. నాతో మా ఆత్మీయ తండ్రి మొదటిగా మాట్లాడిన విషయం ఇదే. నిజమైన సేవకుడు దేవుడు ఎక్కడికైతే పంపిస్తాడో ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అది లోబడే మనస్తత్వం. కానీ దేవుని పిలుపు ఎరిగిన జనాంగము, దేవుడు నిన్ను పలానా చోట వెళ్ళమంటే, అమ్మో అంత దూరం నేను వెళ్ళా, అది లోపలికి ఉంటుంది, గాడ ఎవరు సేవ చేస్తారు, ఎవరు వాక్యం వింటారని రివర్స్ అయిపోయి మంచి మంచి సిటీలలో మందిరాలు కట్టుకుంటారు. నా జీవితంలో పరీక్షించుకోవడం కోసం పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను పరీక్షించడం కోసం 6 సంవత్సరాలు గ్రామానికి తీసుకెళ్ళాడు. 6 సంవత్సరాలు ఉదయం లేచి వెళ్ళిన. ఈ సంవత్సరంలోనే దేవుడు ఆపేస్తున్నాడు. కొన్ని వారాలుగా ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఒక్కరొచ్చినా ఇద్దరొచ్చినా ప్రతి ఆదివారం వెళ్ళేటోని దేవుడు పరీక్షించేవాడు. అంత ఓపికనిచ్చినాడు నాకు ఆయన. అందుకే దేవునికి నమ్మకత్వము, నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది మొదటిగా దేవుడు చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. నన్ను 6 సంవత్సరాలు పరీక్షించాడు. ఈ 6 సంవత్సరాలలో నేను ఏ రోజు కూడా ఏడవలేదు. చివరిగా ఒకరోజు ఆదివారము మందిరానికి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత సరే విశ్వాసులు వాళ్ళు ఊర్లలోకి వెళ్ళిపోయారేమో అనుకున్నా. ఉన్నారు, బండిళ్ళ మీద తిరుగుతున్నారు. ఉదయము 5ంటికి లేచి ఫ్రెష్ అప్ అయి ఒక ఊర్లో ఆరాధన చూసుకొని ఇంకొక ఊర్లో ఆరాధన కోసం వెళ్తే, పాస్టర్ వచ్చిన తర్వాత నన్ను 1 గంట సేపు కూర్చోబెట్టి అప్పుడు వెళ్ళి స్నానం చేసి చిన్నగా వచ్చేవాళ్ళు మందిరానికి. అది కూడా కష్టంగా. ఒక్కొక్కసారి మందిరానికి వస్తుంటే పొలంలో పనులు చేసుకునేవాళ్ళు. చాలా బాధ అనిపించింది. ఒకరోజు
కరెక్ట్గా ఒక ఇది నవంబర్, జూన్ జూలైలో నేను మందిరానికి వెళ్ళిన, కూర్చున్నా. ఒక్క ముసలావిడ వచ్చింది. అందరు వినండి, ఒక్క ముసలావిడ వచ్చింది. ఎందుకో తెలియదు కానీ అంతరంగంలో ఆత్మ ఏడ్చింది. వాళ్ళు మందిరానికి ఉన్నా కూడా ఉపయోగించుకోవట్లేరు. మందిరాన్ని దైవజనుడు వచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించుకోవట్లేరు అని కూర్చొని దేవుని సన్నిధిలో అక్కడనే మందిరంలో కూర్చొని ఏడ్చిన. ఏ రోజైతే ఏడ్చిననో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఒకటే మాట, బిడ్డ వీళ్ళకి విలువ తెలవట్లేదు, ఇక నాకు ఓపిక నశించిపోయింది. ఏం మాట్లాడినాడు అంటే దేవుడు, ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లాగును. ఆ దినములో నెఫిలిం వారి భూమి మీద నుండి 5వ వచనం చూడండి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నను అన్నాడు. అందరు నా వైపు చూడండి. ఇదే విషయం మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను దేవుణ్ణి ప్రేమించి వాళ్ళ కోసం వెళ్ళిన, దేవుడు పంపిస్తే వాళ్ళేమో తన అంతరంగం యొక్క వాళ్ళ యొక్క వేదన, వాళ్ళ అంతరంగంలో ఉన్న ఆలోచనను దేవుడు చూపించినాడు. వాళ్ళట హృదయపూర్వకంగా రావట్లేదు, పాస్టర్ వచ్చింది కాబట్టి వెళ్ళాలి మందిరానికి. అవసరమా? చూసినాడు దేవుడు. ఆల్రెడీ 3వ సంవత్సరంలోనే గట్టిగా హెచ్చరిక ఇచ్చినాడు దేవుడు. వాళ్ళకి భయంకరంగా హెచ్చరిక ఇచ్చినాడు. ఆ హెచ్చరిక ఇవ్వగానే కొద్ది నెలలు బాగానే వచ్చినారు. మరలా ఇక దేవుడు చూసినాడు, వద్దు బిడ్డ ఆగిపో అని చెప్పేసి మాట్లాడినాడు. ఆగిపోయిన నాటి నుండి ఈరోజు వరకు కుటుంబంలో వాళ్ళకి సమాధానం లేదు. భూముల దగ్గర, ఆస్తుల దగ్గర గొడవలు అవుతున్నాయి. ఇక్కడ ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, గొడవలు అవుతున్నాయి. వెళ్ళినన్ని రోజులు దేవుడు ప్రార్థనను బట్టి, నా ప్రయాసాన్ని బట్టి వాళ్ళని దీవించినాడు. మంచిగా ఇల్లులు కట్టుకున్నారు, మంచిగా పిల్లలకు మంచి మంచి సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు వాళ్ళకి విలువ తెలియట్లేదు. ఆ విధంగా ఉండొద్దు బిడ్డ. దేవుడు వదిలేస్తాడు. కల్లోలమైపోతుంది. ప్రేరేపణ లేకపోయినా కొన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తలేదు వాళ్ళు. 6 సంవత్సరాలు నేను వెళ్తే వాళ్ళు నాకు ఇచ్చే కృతజ్ఞత ఇదేనా అనిపించింది. అందుకే పల్లెటూరులో సేవ దేవుడు నన్ను పంపించినాడు. వెళ్ళిన ఇక్కడ ఉన్న సంఘస్థులు కూడా అక్కడికి వచ్చి, ఇంత దూరం ఆదివారం ఎండకి ఎండిపోయిన చలిలో ముక్కు గారుతూ ఉండేది. పొద్దుగాల వెళ్తున్నప్పుడు వర్షానికి తడుచుకుంటూ ఆగలే, ఏ ఒక్కరోజు ఆగలే. వెళ్ళిన దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి వెళ్ళినా. హల్లెలూయా. వాళ్ళ కోసం వెళ్ళలే, వాళ్ళ మీద నేను ఏ ప్రేమ పెట్టుకోలే, ఏ మమకారం పెట్టుకోలే, కాబట్టి నాకు పెద్ద బాధ అనిపించట్లే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు
మరలా ఇక్కడ నన్ను నడిపించున్నాడు. 2025 సంవత్సరంలో జనవరి నుంచి హీలింగ్ సర్వీస్, హోల్ నైట్ ప్రేయర్ కూడా ప్రారంభమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు బహు గొప్పవిగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు మనతోని ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు వెంటనే లోబడాలి. అది ఏంటో తెలుసుకోవాలి, ప్రయాసపడాలి, మర్చిపోవద్దు. ఎంతో మందితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ కలలని కొట్టిపడేస్తారు. దేవుడు ఊరికే మాట్లాడాడు, ఆయనకి ఏదో ప్రణాళిక ఉంటేనే మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నీతోను కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళవలసిన, దేవుడు పంపించిన చోటుకు నువ్వు వెళ్ళు. ప్రభువు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఇంకా నువ్వు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కనిపెట్టు ప్రార్థన చేసుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తున్నా, కనిపెడుతున్నా, దేవుడు దర్శనం చూపియలే అని నువ్వు అనొద్దు. ఇది అంత్య దినాలలో చివరి రోజులో ఉన్నాం. చాలా మంది ఎన్నుకున్న వాళ్ళని కూడా, దేవుడి ఏర్పాటులో ఉన్న వాళ్ళని కూడా, సేవకులను కూడా సాతానుడు అడుగు ముందుకు వేయకుండా సంవత్సరాల తరబడి కనిపెడుతున్నా, ప్రార్థన చేస్తున్న వాళ్ళలో ఇదే ఉన్నది. కానీ ప్రభువు కోసం ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. ఒక ఆత్మను కూడా రక్షించలేకపోతున్నారు. అదొక విధమైన బంధకం. ఆ బంధకంలో నిన్ను బంధించేస్తున్నాడు వాడు. మనం అంత్య దినాల్లో చివరి రోజులో ఉన్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినాడు. ఆ సమయమే ఇది. దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నది. నువ్వు ఇంకా ఎంతకాలం ఇంట్లోనే కూర్చుంటావు? ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు, నేను బాలుణ్ణి కదా ప్రభువా అంటాడు. చూద్దాము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. అందరు జాగ్రత్తగా వినండిగా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయుండును, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా అంటున్నాడు, అయ్యో ప్రభువా, నేను బాలుణ్ణి కదా అంటున్నాడు. నువ్వు బాలుణ్ణి అనవద్దు. ఈరోజు ఇర్మియా లాగా నువ్వు బాలుడివి అంటున్నావు. దేవుని దర్శనం ఇంకా రాలేదంటున్నావు. దేవుడు నీతో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినాడు, అనాయింట్ చేస్తున్నాడు, అభిషేకించినాడు. కావలసిన సేవకు కావలసిన శక్తి సామర్థ్యాలు ప్రభువు నీకు ఇచ్చినాడు. కానీ ఈరోజు ఇర్మియా లాగానే నేను బాలుణ్ణి అని ఆగిపోతున్నావు. ఈరోజు ప్రభు అంటున్నాడు ఇర్మియాతో అన్నట్టుగా, పంపిస్తున్న చోటికి నువ్వు వెళ్ళు ఇర్మియా అన్నాడు. ఈరోజు ప్రభు అంటున్నా, పంపిస్తున్న చోటికి నువ్వు కూడా వెళ్ళు. ఒకటే అంటున్నాడు, నేను నీకు తోడైయుందును అంటున్నాడు. ఈ లోకంలో ఆయన తోడుంటే చాలు. రోజులు గడుస్తూ ఉంటాయి, సమస్యలు పెరిగిపోతుంటాయి. కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి, ఫ్యామిలీస్ అందరికీ ఉంటాయి, ఫ్యామిలీస్ అందరికీ ఉంటాయి, పిల్లలు. కానీ వాటిని బట్టి నువ్వు ఆగినట్లయితే ప్రభు రాజ్యం నువ్వు కట్టలేవు. యోనా జీవితంలో మనం చూసినట్లయితే, యోనా గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. మొదటిగా దేవుడు యోనాతో మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు. యెహోవా వాక్కు అమితయి కుమారుని యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషమును నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు
లేచి నెనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోయేవాలని యోనా ఒప్పుకొని పోయి తర్షీషుకు పోయి ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడేమో యోనానేమో నెనివే పట్టణం పొమ్మని చెప్తాడు. ఈయనేమో పారిపోతాడు, తర్షీషుకి పారిపోతాడు. దేవుడేమో ఆ పట్టణం పరిస్థితి బాగలేదు, నేను చెప్పిన మాటలు మొత్తం పోయి చెప్పు యోనా, వాళ్ళకి ఇది రాబోతుంది అది రాబోతుంది అన్ని ప్రవచనాలు చెప్తాడు. కానీ దేవుని పిలుపుకి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారంగా మార్గాలు ఎంచుకున్నాడు. తర్షీషు వెళ్ళే మార్గం వెళ్ళే పొడవ ఎక్కినాడు. పొడవ ఎక్కితే ఏం జరిగిందని తెలుసా? చూద్దామా? అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు 4వ వచనం 5వ వచనం చూడండి. కాబట్టి నావికులు భయపడి ఒక్క నిమిషం 4వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. ఏం జరిగింది? పెద్ద అలలు వచ్చేసినాయి. వెంటనే అవన్నీ వచ్చేసి ఆ ఓడలో ఉన్న వాళ్ళు తీసి బయటకు పడేస్తారు, సముద్రంలోకి పడేస్తారు. నీవు ఉంటేనే వాళ్ళ దేవతలకు వాళ్ళు పూజలు చేస్తున్నారు. కంటిన్యూషన్ చదువుదాము. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతలకు ప్రార్థించి ఓడ చులుకన చేయుటకై అందులో సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పుడు యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేచి నీవు దేవుని ప్రార్థించు, మనము చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనం చీట్లు వేద్దామని రండిని ఒకరితో ఒకరు చెప్పుకొనిచు చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. ఏం జరిగింది అక్కడ చూడండి. యోనా మీదికి వచ్చింది. దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినాడు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళినాడు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు. దేవుడేమో ఒక గ్రామాన్ని చూపిస్తే